లాస్ట్ లాస్ట్ ముద్దే ముద్దు అన్నే ముద్దులే. అయ్యో దీపక్ రెడ్డి, ఏంది స్వామి ఇది? ముసలి వాళ్ళని చూసుకొని నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి నీకు? ఎంత కరువాసిపోయినావు నువ్వు? చి 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 చి. అయ్యా బాబు గారు పిల్లల్ని కనమన్నాడని ఇంకా 24 గంటలు నీకు అదే ఫీలింగా? నీ తల్లి వయసు ఉంటుంది స్వామి వాళ్ళకి. ఇంకా ఏ ఫోటో చూసినా ఏ వీడియో చూసినా ఇంకా అదే ఆలోచనలా. అది కూడా ప్రింట్అవుట్లు తీసుకొని యాడబడితే ఆడ తీసుకెళ్తాం, సుఖం పొందుతున్నావు అన్నమాట నువ్వు. కానీలే అబ్బా, నీ ఆనందం మేమెందుకు కాదనాలా? ఎవడు కళ్ళు వాడిష్టం. రప్ప రప్ప అనే థీమ్ తో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ ఏంది ఈ ప్రజలకి ఇట్లాంటి వార్నింగ్ ఇస్తాడేమో. ఆ పాదయాత్ర గొడ్డలపోటు పట్టది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడేమో. అందుకని గొడ్డలు కూడా తెప్పించి పెట్టిన. అవును దీపక్ రెడ్డి, నా దగ్గర కూడా ఉంది సొత్తావు. మీరు బ్లేడ్ బ్యాచ్ కదా, బ్లేడ్ బ్యాచ్. వెన్నుపోట్లు పడవటం, గొంతులు కోయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. గొడ్డలి కదిరి గొడ్డలి అయితే కాదు కదా. కాదు 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 వెంకటకృష్ణ, ఈ కత్తేమో మన వైస్ రాయ్ హోటల్ ఉంది కదా, వైస్ రాయ్ ఆ నుంచి తెప్పించిన. ఇంకోటి ఉంది బాంబు, కమ్మనాడు అన్న ఒకటి ఊరు ఉంది, ఊరు కమ్మనాడు, ఆ నుంచి తెప్పించిన. మన రంగా గారి మీద వేసినారు కదా, అట్లాంటి బాంబే తెప్పించినాలే. ఇంకో రోజు చూపిస్తా. నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరి దగ్గర అడిగినాడంట. ఆ పాదయాత్రలో ఒక మామూలు వాళ్ళలాగా నేను ఉండుంటే కనీసం నాకు ముద్దన్న పెట్టుండేవాడు. నాకు కూడా ఎట్లా ఒక ఆయన చెప్పాడు దీపక్ రెడ్డి. ఆయన సీనియర్ మంత్రి అని చెప్పను కానీ చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్నాడు ఆయన. ఆయనే ఒకసారి మీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి సీఎం గారి దగ్గరికి నాకు కొంచెం కాపు నిధులు శాంక్షన్ చేయండి అని అడిగితే చంద్రబాబు గారు లేవు అని చెప్పి మన ఎన్టీఆర్ విగ్రహానికి లేదో 1700 కోట్లు శాంక్షన్ చేసినాడంట. మరి ఆయనేమో ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రతి ఒక్కరికి చెప్పుకొని తిరుగుతా ఉన్నాడంట. ఏమో ఈ బాధ అంతా అయిందే, టీడీపీ పార్టీలు మన పార్టీ కలిపేసినా పోయేదే, టీడీపీ మంత్రిగా ఉంటే మనకు విలువ ఉండేదే, దావాసన లోకేష్ అమ్మటే చేసబోయే వాళ్ళు ఇదేంద్ర సావు అని చెప్పి అందరి దగ్గర చెప్పుకుంటా ఉన్నాడంట ఆయన. నువ్వు గానీ దీపక్ రెడ్డి, నువ్వు గానీ ఆ ఫోటోలు చూసుకుంటా నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి కదా, దాంతో నీ పని గాని.